ఈ రోజు కార్గిల్ యుద్ధ వీరుల యొక్క సాహసాన్ని స్మరించుకుంటూ పెద్ద ఎత్తున భీమవరం పట్టణంలో జిల్లా యువ మోర్చా ఒక అధ్యక్షుల యొక్క సూచనలతో ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రపంచ దేశంలో అందరితో స్నేహస్తం అందించే ఆ రోజుల్లో పాకిస్తాన్ యొక్క కుతంత్రాలను గమనించకుండా వాళ్ళకి ఒక్క మంచి చేయాలని, వాళ్ళతో స్నేహం కావాలని, వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో వాళ్ళకి బస్సు యాత్ర అలాగే ట్రైన్ ప్రయాణాలు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్తుంటే పాకిస్తాన్ అనే దుర్మార్గమైన ఆలోచనతో ఒక దుష్ట సామ్రాజ్యం ఏదైతే పన్నాలాగా పన్ని రాజ్యాన్ని నాశనం చేయాలని కోరుకుంటుందో అటువంటి ఉత్తమమైన భారతదేశం మీదకి కార్గిల్ యుద్ధం వీరుల్ని పచ్చయంగా ప్రణంగా పెట్టి ఒక పైనుంచి కొండ పైకి ఎక్కి తీవ్రవాదులతో భారత సైనికుల్ని మరి తుది మట్టించే టైంలో భారత సైనికులు 500 మంది ప్రాణ త్యాగం చేసి ఆ రోజున దేశం అంతా కార్గిల్ యుద్ధ వీరుల వెనకాల ఉండి వాజ్పేయి గారికి అండగా ఉండటం వల్ల ఆ యుద్ధ వీరులందరూ కూడా పాకిస్తాన్ ని తుదముట్టించి ఈ దేశాన్ని మరొక్కసారి కన్ను చూడకుండా ఆ రోజున తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో వాజ్పేయి గారు దానికి దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా జోహార్లు అర్పించడం జరిగింది. ప్రపంచంలో అత్యంత బలమైన దేశము 25 సంవత్సరాల క్రితం మనకి పాకిస్తాన్ తో కార్గిల్ యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్ సైనికులను ముట్టడించి మన సైనికులు విజయం సాధించడం జరిగింది. 25 సంవత్సరాలైన సందర్భంగా మన భీమవరం ప్రాంతంలో ఉన్న మాజీ సైనికులకు సన్మానం చేసి మన ప్రకాశం చౌక్ మీదుగా బొంబాయి స్ట్రీట్ వరకు కాగడాల ప్రదర్శన చేస్తున్నాం. దీనికి అందరూ కూడా పాల్గొవాలని, మన మరణించిన వీర సైనికులకు నివాళులర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. యుద్ధంలో విజయం సాధించిన భారతదేశం ఆ రోజు పాకిస్తాన్ విజయం సాధించడం జరిగింది. దానికి 25 సంవత్సరాల ఇవాళ కార్గిల్ దివస్ అని చెప్పేసి కార్యక్రమం చేసుకుంటాం భీమవరం. ఆ రోజు కూడా కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ గా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, ఎన్డీఏ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ రోజుల్లో మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మరి కార్గిల్ యొక్క విజయోత్సవాన్ని ఈ రోజు కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి అందరూ కలిసి భీమవరం స్థానిక శాసనసభ్యుల వారి ముఖ్య అతిథిగా మరి మాజీ సైనికులందరూ సన్మానం చేసుకుని ఈ విజయోత్సవం చేసుకుంటూ రాబోయే రోజుల్లో రాబోయే తరాలకి ఆ రోజు జరిగిన విషయాలు తెలియపరచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. భారతదేశం యొక్క నిబద్ధత ఎలా ఉండాలి, సైనికుల పోరాట స్ఫూర్తి ఏ రకంగా ఉన్నది ఆ రోజు రాబోయే రోజుల్లో భారతదేశం మన పేరు పరిస్థితులు కానీ భారతదేశం మీద ఉన్న మన విలువలు కానీ అన్ని కూడా పాకిస్తాన్ లాంటి దుర్మార్గం దేశం ఏ రకంగా ఉంటుందని తెలియపరచడం కోసం ఈ కార్యక్రమం చేస్తాం. ఇద్దరు వ్యక్తుల యొక్క రాజకీయ హక్కుల కోసం ప్రజల యొక్క ఆమోదం లేకుండా దేశాన్ని పాకిస్తాన్, హిందుస్థాన్ అనే 2 భాగాల కింద విడదీయడం జరిగింది. ఆ విడదీసేటువంటి ప్రక్రియలో భారతదేశానికి నెహ్రూ ప్రధానిగాను, పాకిస్తాన్ ప్రధానిగా వారి ఇద్దరు కోరికలు తీర్చడం కోసం ఆ వేళ ప్రజలు ఖచ్చితంగా దేశం కలిసి ఉండాలని కోరేటటువంటి సందర్భంలో దేశ విభజన జరిగిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ విభజన జరిగిన తర్వాత దీనికి సంబంధించినటువంటి విషయం రోజు రోజుకి కూడా పెరుగుతూ దీనికి సంబంధించినటువంటి పరిస్థితి ఏ రకంగా దాపరించిందంటే భారతదేశము, పాకిస్తాన్ 2 దేశాలు కూడా ప్రజాస్వామ్యయుతంగా తమ యొక్క మనుగడను ప్రారంభించిన తదనంతర కార్యక్రమాల్లో అవి పూర్తిగా మిలిటరీ పరిపాలనలోకి వెళ్లి మతపరమైనటువంటి ఉచ్చులో చిక్కుకుని పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరిత ప్రపంచ ఒక మాయన మచ్చగా తయారైనటువంటి పాకిస్తాన్ తరచూ కూడా భారతదేశపు ఒక ఆంతరంగిక వ్యవహారాలను జోక్యం చేస్తారు.